హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అలాగే వాలంటీర్లకు సంబంధించిన తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు సంబంధించి ఐటీఆర్ దాఖలు చేసుకోవడానికి జూలై 31, 2024 సో ఈ గడువు ముగియడం జరిగిందండి. సో గడువు ముగిసిన నేపథ్యంలో మరోసారి గడువు పెంచే అవకాశం అయితే మొత్తానికి అయితే ఉన్నట్లే కనిపిస్తుంది. మరి ఐటీఆర్ దాఖలకు చివరి రోజైన జూలై 31 రికార్డు స్థాయిలో 69.9 లక్షలు అంటే 70 లక్షల మంది రిటర్న్ అయితే దాఖలు చేశారండి. ఈ ఏడాది కొత్తగా 58.57 లక్షల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయన్నమాట కొత్తగా. సో పన్ను చెల్లించే వారి సంఖ్య పెరుగుతూ ఉండడానికి ఇదే నిదర్శనమని ఐటీ శాఖ పేర్కొంది. ఇదే సందర్భంలో పెన్షనర్లకు కూడా భారీగా ఉండడంతో ప్రభుత్వము ఆ బకాయిలపై ఒక నిర్ణయం తీసుకొని చెల్లించాలని కోరడం జరిగిందండి. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు పెన్షనర్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అయితే కోరింది. దీనిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారు. పెన్షన్దారులకు బకాయిలు చాలా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని దాదాపుగా 3.8 లక్షల మంది పెన్షన్దారులకు జీపీఎఫ్ లోన్లు, సరెండర్ లీవ్స్, ఎన్కాష్మెంట్, అలాగే మెడికల్ రియంబర్స్మెంట్, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర మళ్ళీ తుది పిఆర్సీ బకాయిలు, 11వ పిఆర్సీ బకాయిలు ఈ విధంగా చెల్లించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉందని అన్నారు. తర్వాత వాలంటీర్ల విషయానికి వచ్చినట్లయితే వాలంటీర్లను కొనసాగిస్తామని, 10,000 గౌరవ వేతనాన్ని ఇస్తామని ఎన్నికలకు ఒకరోజు ముందుగా ఉగాది పండుగ నాడు ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే సుమారుగా 2.5 లక్షల మంది వాలంటీర్లను రోడ్డున పడేశారని కూడా ఆక్షేపించారండి.